ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దేశంలో ఒక సంస్థని అడ్డగోలుగా బ్లేమ్ చేద్దామని చూసిరా లేదు ఆర్ఎస్ఎస్ని. ఇప్పుడు సో నువ్వు ఆర్ఎస్ఎస్ని బ్లేమ్ చేద్దామని చూసినప్పుడు నేను ఇలా చరిత్ర పరిచయం చేయాలన్నా వద్దా? లెట్ మీ టేక్ యూ టు ఎ టాపిక్ కాల్డ్ యాజ్ యువర్ ఫేవరెట్ టాపిక్, కాంగ్రెస్ హీన చరిత్ర. కాంగ్రెస్లో ఆయిల్ బాండ్లు తీసుకొని వచ్చినాయి, దేశాన్ని సుమారు 1.34 lakh అప్పుల కుప్పల ఖతం చేసేసినాయి. దీనికి కంప్లీట్గా నేతృత్వం వహించింది ఆర్కిటెక్ట్స్ ఎవరెవరు తెలుసా? శ్రీమతి సోనియా గాంధీ గారు, సాక్షాత్తు భగవంతులు కూడా ఆయనతో అర్థశాస్త్రం నేర్చుకుంటున్న చిదంబరం గారు. 2004 నుంచి 2008కి వచ్చేసరికి 40 రూపాయల బ్యారెల్ ఉన్న క్రూడ్ ఆయిల్ ఎంతవరకు పోయిందండి? $147కి పోయింది. మళ్ళీ ఇది ఎవడన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడా? మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు 30 రూపాయలు ఉండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు 70 రూపాయలు ఉండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు 50 రూపాయలు ఉండే, మోదీ వచ్చిన తర్వాత 100 రూపాయలు అయింది. మోదీ వచ్చినాక 100 రూపాయలు ఎందుకైంది? మీరు ఉన్నప్పుడు 70 రూపాయలు ఎందుకైంది? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, జిగర్ల దమ్మున్న మొగోడు ఆన్సర్ ఇయ్యరని చెప్తున్నా. కాంగ్రెస్ని భారతదేశంలో బ్యాన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి మాట్లాడతాడు కదా, నేను అప్పులే కడుతున్నా, నేను అడుగుతున్నా ఏడికేని కట్టాలని. మళ్ళీ మీ ప్రభుత్వాలు చేసినప్పుడు నేను కూడా అడుగుతున్నా మీరు ఏం చేసిరు మళ్ళా అని. సంక్షేమ పథకాలు కాంగ్రెస్ తీసుకొని వచ్చిందా? సంక్షేమం ఏమి ఉండదురా, నీకు అర్థమైతలేదు ఓటరా. నిన్ను సంక నాకిచ్చే పథకాలే ఉంటాయి.